ఏమైంది మాణిక్యం? ఏమైనా తప్పు జరిగినదా? తప్పు అవుడు కాదు, తప్పు చేస్తుండ్రు. మాణిక్యం, అవు, వాళ్ళు చేయాల్సిన పని నువ్వు చేస్తున్నావు. వాళ్ళు చెప్పాల్సిన మాటని నువ్వు చెప్తున్నావు. వాళ్ళు చెయ్యాల్సింది చెప్పాల్సిందినా? నాకేం బోధపడట్లేదు. అప్పగించడం అంటే ఇదేగా మాణిక్యం. మన అమ్మాయిని వాళ్ళకి అప్పగించడమేగా. లే, గదంతా అందరిళ్లలో జరిగే ముచ్చట. కానీ గీడ జరగాల్సింది గీ ముచ్చట కాదు. మరింకేంది మాణిక్యం? చెప్పినాగా, వాళ్ళు అల్లుణ్ణి మనకు అప్పగించాలా. మేము అప్పగించాలా? మా అబ్బాయిని నీకు అప్పగించాలా? ఇదేమన్నా అల్లుడు ఇల్లరికానికి రావటం మా అబ్బాయిని అప్పగించడానికి? అవు, నా బిడ్డని నీ ఇంటికి పంపుతలేదు, నీ బిడ్డనే నా ఇంటికాడ వదిలిపోండ్రి. ఏంటిది ఏంటిది బావగారు? మీరేమంటున్నారు? మాకంతా అయోమయంగా ఉంది. దుర్గమ్మ గారు, మీరిక్కడే ఉన్నారు, మీరే చెప్పండి. ఎన్నో అడ్డంకులతో పెళ్ళయింది. అమ్మయ్యా అనుకుంటుంటే మళ్ళీ బాబోయ్ అన్నట్టు ఇదేం కొత్త గొడవ అండి? ఇప్పుడు మేమేం చేయాలి? మాణిక్యం, నువ్వు చేస్తున్నది మంచిగా లేదు. నువ్వేదో చెప్పుడు మాటలిని ఇట్లా చేస్తున్నట్లున్నావు. నీ బిడ్డ కాపురం చెడిపోతే నష్టం నీకే గాని ఇంకెవరికి కాదు. కొన్ని మేకతోలు కప్పుకున్న పులులుంటాయి, వాటిని నమ్మి దగ్గరికి రానిస్తే మనల్నే తినేస్తాయి. జాగ్రత్త. అవు, నిజమే. గిన్ని దినాలు పులుల మాట విన్నావు. నువ్వు నా మీద గొడవ చేసినావు. అయినా గిది నా ఇంటి సంగతి. నీ పెత్తనం పెద్దరికం నాకు అవసరంలే. మాణిక్యం, సరసు పెండ్లవనీకే నువ్వేం చేసినా, ఎవరెన్ని లెక్కలు చేసినా, క్షమించినా భరించినా, కానీ ఇప్పుడు పెండ్లైనాక కూడా ఉపయోగం లేకుండా పోతున్నది. మీరే కాదు దుర్గమ్మ గారు, ఈ పెళ్లి ఆగకూడదని ఈవిడ ఎన్ని అవమానాలు చేసినా సహించాం, ఊరుకున్నాం. కానీ ఇప్పుడు వెంకట్రావు, మీరాగండ్రి, నేను సర్ది చెప్తాను. మాణిక్యం, తొందరపడి నీ కూతురు జీవితం పాడు చేయొద్దు. ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా అతని కోసం ఆశపడ్డది. దాని ఆశని అడియాస చెయ్యాకు. ఈ నూరేళ్ల ముచ్చటని ఒక్క దినం ముచ్చట చెయ్యొద్దు. ఇల్లరికం తప్పు కాదు, కానీ ఆడపిల్లని అత్తగారింటికి పంపడమే సంప్రదాయం. గట్ల కాదు, నా కూతురు నా ఇంట్లోనే ఉండాలే,
అల్లుడు ఇల్లరికం రావాలి అని నువ్వనుకుంటే అది పెళ్లి చూపలైనాక పెళ్లి మాటలు మాట్లాడుకున్న దినమే చెప్పాలి. గంతేగాని పెళ్ళైనాక ఇప్పుడు అప్పగింతల సమయంలో మీ పిల్లగాడిని అప్పగించండి అనడం మంచి పద్ధతి కాదు. నేనెప్పుడు నిన్ను మందలించాలని గాని నచ్చ చెప్పాలని గాని చూడలేదు. కాని ఇప్పుడు బతిమాలి చెప్తున్నా, ఇట్లా చెయ్యొద్దు. ఒక్క పాలి నీ బిడ్డ మొగం చూడు మాణిక్యం, ఎట్లయిపోయినదో. గా మొగంలో పెళ్లి కూతురు కళైపోయినది. పెళ్ళైన బిడ్డని గిట్ల బాధపెట్టుడు మంచిది కాదు మాణిక్యం. నీ కూతురు సుఖం కోసమైనా నీ పంతాలు పట్టింపులు మానేసుకో. సరిగ్గా చెప్పినావు దుర్గమ్మ. నా కూతురు బాధ నాకు తెల్వక ఇట్లా చేయడంలా. నా బిడ్డ మంచిగుండాలనే చేస్తున్నా. అల్లుడు ఇల్లరికపు ఆలోచన నాకు ముంగట్నే ఉంటే గప్పుడే చెప్పేదానిగా. మరి ఇప్పుడెందుకు వచ్చినది? ఎందుకా, నీ వల్లే వచ్చినది. అసలు ఈ గొడవంతటికి కారణం నువ్వు కాదు. నీ చెప్పుడు మాటలు వినే నీ మాటలే వాళ్ళింటాన్రు. నువ్వే నా మీద కోపంతో ఈ పెండ్లి చెడగొట్టాలని చూసినావు. నా కూతురు పెండ్లి ఆగిపోతే నేను ఏడుస్తా ఉంటే చూసి సంబరపడాలని చేసినావులే. నా అల్లుని కూడా దాచేసినావు. అత్తయ్య, ఆవిడ దాచలేదు. నా స్నేహితులే నన్ను మోసం చేశారని చెప్పాను కదా. గదే ఈ దుర్గమ్మ తెలివి. నీ కళ్ళ ముంగట తిన్నగా చెయ్యదు, ఎనకెనక కోతులు తీస్తది. మాణిక్యం, నా సంగతి నీకు తెలవదా ఏమి? మొగం మీద నీతులు చెప్తానే గాని వెనక గోతులు తీసుడు నా పద్ధతి కాదు. ఏదైనా ఉంటే ముంగటనే కుండ బద్దలు చేసినట్లు చెప్తాను. చాప కింద నీరు లెక్క ముంచేసుడు నాకు తెలియదు. అసలు ఇది సమయం కాదు. శివుని లెక్క కంటి చూపుతో బూడిద చేసే శక్తి నాకుంటే నా సూపుతో దాన్ని బూడిద చేసేటి దాన్ని. ఏంది ఆగిపోయినావు? నిన్ను నువ్వు ఎట్లా సమర్థించుకోవాలని ఆలోచిస్తున్నావులే. కానీ ఇప్పుడు నా కూతుర్ని వాళ్ళింటికి పంపించినాననుకో, నువ్వు చంపేమని చెప్పావని నమ్మకం ఏంది? నీ మాట ఇని వాళ్ళు చంపేరని ఏంది నమ్మకం? ఏమన్నారు? చంపేస్తావా? మేము చంపేసే వాళ్ళలా కనిపిస్తున్నామండి? వెంకట్రావు, నేనే ఆగిపోయినానంటే అర్థం చేసుకోండి. ఇప్పుడు కావాల్సింది మాటకి మాట కాదు,
శని నెత్తి మీదుంటే శివుడే పొయ్యి చెట్టు తొరలో దాక్కున్నాడు. తప్పుడు జీవితం అదుపు తప్పకుండా ఉండాలి అంటే నోటిని అదుపులో పెట్టుకోక తప్పదు. మాణిక్యం, ఇదే మాట నీకు చెప్తున్నాను. రమణ నీ కూతుర్ని ఎంతో ఇష్టపడినాడు. అతనేం చెయ్యడు. అత్తమామలు చెయ్యనీకి కట్న కానుకల సమస్య లేదు. వాళ్ళ అసంటోళ్లు కాదు. ఇంకా నా సంగతి అంటవా? ఇంతకు ముందే చెప్పినా నాకు నీతి కోసం ప్రాణాలు ఇచ్చుడే తెలుసు గాని ప్రాణాలు తీసుడు చేతగాదు. గట్లేనని ఏంది నమ్మకం? నమ్మకమా? నేనే హామీ. ఇప్పుడే అందరి ముంగట చెప్తున్నా. నీ కూతురి ప్రాణానికి నా ప్రాణమే హామీ. నీ కూతురికి ఏమన్నైతే గీడనే నేను పొడుచుకు చచ్చిపోతాను. దుర్గమ్మ గారు. అవు, మీరేం గాబరపడద్దు. నేను ఇంత హామీ ఇస్తున్నది సావనీకి కాదు, మాణిక్యం నమ్మనీకి. మీ సంగతి నాకు తెలియదాయే. సరస్సుని మీరు పువ్వులో పెట్టుకుని చూసుకుంటారు. గట్లాంటప్పుడు ఇక ప్రాణాలతో కత్తులతో పనేముంటది? గందుకే ఇంత ధీమాగా హామీ ఇస్తున్నాను. మాణిక్యం, ఇప్పటికైనా నన్ను నమ్ము. నీ పట్టుదల వదిలేసి సరస్సుని కాపురానికి పంపు. అనవసరంగా భయపడకమ్మా. నాకేం కాదు. ఆయన్ని విడిచి నేను ఉండలేనమ్మా. నేను పోతానమ్మా. పోతావా? పోతవే నువ్వు. పెండ్లి ముంగటే నా మాట వినలే, ఇప్పుడేం వింటవే? సరే పో, కానీ ఒక్క నిమిషం ఆగిపో. మాణిక్యం, ఆగుండ్రి. ఎవ్వరూ దగ్గరికి రాకుండ్రి. ఈ దుర్గమ్మ ప్రాణం తీసుకుంటుందని నాకు నమ్మకల్లా. నా కూతురు ప్రాణం పోయినాక ఈ దుర్గమ్మ చస్తే నాకే, బతికితే నాకే. బిడ్డ, ఈ అమ్మ నీకోసమే చెప్తోంది, నీ మంచి కోసమే చెప్తోంది. నువ్వు బతికుండనీకి, సుఖపడ్డానికి చెప్తున్నానే. గైనా నేనేం చెప్పినా నిన్ను అల్లుండి విడిపోమని చెప్పినానా? కాపురం చేసుకోవద్దని చెప్పినానా? నువ్వు బాధలు పడకూడదనే, నువ్వెప్పుడు చల్లగుండాలనే, నూరేళ్లు బతికుండాలనే చెప్తున్నానే. నువ్వు అల్లుడు కలిసి ఉండడానికి నువ్వు ఆడికెళ్తే ఏ, అల్లుడు ఈడుంటేనేవే. ఆడికి పోయినా ఇద్దరు కలిసే ఉంటారు కదే.
పంపితే ఒకటి, నీ కొడుకుని నా ఇంటికి పంపితే ఇంకొకటా? ఆడబిడ్డైనా మగబిడ్డైనా ఒకటే. ఎవరైనా బిడ్డలే, ఎవరివైనా పానాలే. బిడ్డ, నీకు అతనంటే ఇష్టం ఉన్నట్టే అతనికి కూడా నీ మీద ఇష్టం ఉంటది కదా. నీలాగే అతనికి కూడా కలిసి ఉండాలని ఉంటది కదా. గట్లాంటప్పుడు నువ్వే అతనింటికి పోవాలా? అతను మన ఇంట్లో ఉంటే తప్పేంది? అల్లుడు ఇల్లరిక వస్తేనే కాపురం. ఈ దుర్గమ్మ కాదు, నేను కూడా హామీ ఇస్తానా. నా అల్లుడు పానానికి నా పానం అడ్డు. నా అల్లుడికి ఏమైనా అయిందనుకో, నేను కూడా ఈడనే చేస్తా. గట్లని నువ్వు నా మాట కాదని పోయినవనుకో, ఇప్పుడే చేస్తా. చెప్పు, ఉంటావా నన్ను చావమంటావా? చెప్పవే. నానా, ఆవిడకంత నమ్మకం లేనప్పుడు కొంతకాలం నేను ఇక్కడ ఉండడమే మంచిది. రమణ, అవును నాన్న. పెళ్ళైన గంటకే మేమిద్దరం విడిపోయే కంటే ఎవరో ఒకరు సర్దుకుపోవడం మంచిదేగా. అమ్మా, అత్తయ్య అన్నట్టు ఎక్కడుంటేనే ఇద్దరం కలిసి ఉంటే చాలుగా. చాలే ఆపరా. ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరమో ఈ ఊరికి ఆ ఊరు అంతే దూరం. వాళ్ళ అమ్మాయిని మన ఇంటికి పంపించడానికి ఆవిడికి అంత నమ్మకం లేనప్పుడు నాకు మాత్రం నిన్ను ఇల్లరికం పంపడానికి నమ్మకం ఉంటుందా? పెళ్ళివ్వకుండానే ఈవిడ భాగవతం చూశాం. మనకు సరస్సు ముఖ్యం గాని అత్తయ్య కాదు నాన్న. పెళ్ళయ్యాక మన ఇంటికి సరస్సు వస్తుంది కానీ ఆవిడ కాదు కదమ్మా అని నువ్వంటే నీకోసం పెళ్ళయ్యేదాకా నేను మన బంధువులం ఓపిక పట్టాం. కానీ ఈవిడ ఆగడాలు పెళ్లితో ఆగటం లేదు. ఇప్పుడు కొత్త దరఖాస్తు పెట్టింది. నువ్విక్కడే ఉంటే జీవితాంతం ఈవిడ బాధ నీకు మాకు తప్పదు. మనందరం ఏడుస్తూ ఉండాలి. అందుకే చెప్తున్నా, నీ షరతులకు మేము ఒప్పుకోం. ఒప్పుకోకపోతే ఎలా నాన్నా? ఎలాగో ఆలోచించాల్సింది ఆవిడ గారు, మనం కాదు. కూతురు కాపురం చెడిపోతుందన్న బాధ ఆడపిల్ల తల్లి ఆవిడకే లేనప్పుడు మగవాడివి నీకేంట్రా? వెంకట్రావు, క్షమించండమ్మా. మీ మీద మాకు కొండంత గౌరవం ఉంది. కానీ ఆవిడకి మీ మాట మీద అస్సలు నమ్మకం లేదు. నా కోసం మీరు మీ ప్రాణాలనే పడంగా పెట్టారు. అయినా ఆవిడకి నమ్మకం లేదు. ఆవిడ హామీ ఇస్తే మాత్రం మేమెలా నమ్ముతాం చెప్పండి? మేం మా కొడుకును బలి చేసుకోలేం. మీ మాట విననందుకు మన్నించండి. రారా. నానా, నువ్వు రాకపోతే ఆవిడ చేస్తానన్న పని మేము చేస్తాం. చచ్చిపోతాం.